ఆరోగ్యానికి ఎంతో మంచిదైన మన పాయకర్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మేకకాళ్ళను బాగా శుభ్రంగా కడుక్కొని కుక్కర్‌లోకి తీసుకొని ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని అందులోనే పసుపు వేసుకొని, మిరియాల పొడికట వేసుకొని విజిల్ పెట్టేసి 5, 6 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అందులోపు ఉడికేలోపు మనము అదే చింతపండును నానబెట్టుకోవాలి. కుక్కర్ మూత తీసేసి ముక్క ఉడికిందో లేదో చూసుకొని, ముక్క ఉడకకపోతే మళ్ళీ ఓసారి 2, 3 విజిల్ పెట్టుకోండి. ముక్క ఉడికింది. నేను అన్ని ముక్కలను సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అందులోనే కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. పసుపు వేసుకొని సపరేట్ చేసుకున్న ముక్కలను అందులో వేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి తగినంత కారము, ఉప్పు, మిరియాల పొడి వేసుకొని ముక్కలకు బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ కారంలో మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఇందాక మనం పిసుకున్న చింతపండు పులుసును అందులో వేసుకొని మళ్ళీ ఇందులోనే వాటర్ సపరేట్ చేసుకున్న కూడా వాటర్ పోసుకొని మనం మసలనివ్వాలి. కలుపుకొని మసలనివ్వాలి. మసిలిన తర్వాత అందులోనే కొబ్బరి పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. 2, 3 పొంగిలు ఉడికిన తర్వాత చివరగా కొత్తిమీర వేసుకొని మన వేడి పాయ కర్రీ రెడీ. ఇది చల్లారినాక తింటే చాలా టేస్ట్గా ఉంటుంది.